అద్భుతమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజున రామ్ చరణ్ అభిమానులు అండ్ మెగా ఫ్యామిలీ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఇవాళ అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఇవాళ రామ్ చరణ్ బర్త్డే చేస్తున్నారు. దాంట్లో సందర్భంగా ఈ రోజున మన ఈ సొసైటీకి మా రామ్ చరణ్ యువత తరఫున అందరూ అండ్ రామ్ చరణ్ యువత శక్తి అందరూ మేము ఒకటే ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వాళ్ళ తరఫున మీకు ఈ చెక్ ఇవ్వడం జరుగుతుందండి ఈ సొసైటీకి. భగవంతుడు కూడా మాకు ఆ శక్తి ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ మా హీరో గారు కూడా ఈ యొక్క సొసైటీ గురించి కంపల్సరీ చెప్తాము. వీలైతే ఎప్పుడోకప్పుడు ఏదో టైంలో నేను ఒకటి నమ్ముతానండి, ఎవరికైనా అభిమానులకి నా తోటి మిత్రులకి చెప్తుంటా, టైం నమ్ముతాను. ఆ టైం ఇవాళ కోరుకోపోయినా రేపన్న రోజున గ్యారంటీగా టైం వస్తుంది. ఆ రోజు నేను కంపల్సరీ ఇక్కడ తీసుకురావడం చేస్తాను. దానిలో థ్యాంక్ యూ సార్ ఈశ్వరయ్య గారు, మీ సేవలు మేము ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్ పట్టుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హితేంద్ర గారు చెప్పాలని కూడా చెప్పు మాట్లాడండి. ఈరోజు మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే రేపు జరుగుతున్న సందర్భంలో ఇలాంటి పిల్లల సమక్షంలో మేము బర్త్డే వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ డిజైర్ సొసైటీ అనేది నాకు వేరే వాళ్ళు రెఫర్ చేశారు సార్. నాకు ఈ డిజైర్ సొసైటీ అనేది నెల్లూరు వాళ్ళు రెఫర్ చేశారు సార్. ఇక్కడ ఒకటి ఉంది, మీరు వెళ్ళాలి, ఖచ్చితంగా చేయాలి. వాళ్ళకి మెయిన్ థ్యాంక్స్ చెప్తున్నాం అండి. నాకు తెలియదు ఇక్కడ ఇది ఉంది అని. నేను దాదాపు 8 సంవత్సరాలు ఉన్నాయి, ఇక్కడ తెలియట్లేదు. వాళ్ళు చెప్పబట్టి ఇందూరం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసాం, చాలా సంతోషం ఉంది. ఫ్యూచర్లో కూడా ప్రతి ప్రోగ్రామ్ మా ఫ్యామిలీ జరిగే ప్రతి ప్రోగ్రామ్ ఈ మధ్యలోనే జరుపుకుంటాం. థ్యాంక్ యూ. మెగాస్టార్ అంటే కేవలం సినిమానే కాదు, సేవ, సాటి మనిషికి సహాయపడితే ఒక మంచి జీవితం, ఒక ప్రజలకు ఉపయోగించాలి మన జీవితాన్ని ఆయన మాకు నేర్పించారు. ఆయన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే మెగా పవర్ స్టార్ ఆయన వారసుడుగా తెరంగేటం చేశారు. ముందే మనందరం అనుకున్నది అది చిరుతపులి కాదు పెద్దపులి అని. అలాగే మాకు ఎప్పుడు రామ్ చరణ్ గారు ఎప్పుడు కలిసినా కూడా ఆయన చెప్పేది ఏంటంటే, మీరు నలుగురు సహాయపడండి, నాన్నగారు చెప్పినట్టు. ఎప్పుడు మన వల్ల ఏంటి ఒకరికి సాయం చేయాలి, ఏదో ఒకటి ఇంకో అలా చేయాలని మాకు నేర్పించారు. అలాగే స్వామినాయుడు గారు కానీ అన్నయ్య గంగాధర్ అన్నయ్య కానీ వాళ్ళంతా బిజీగా ఉన్నా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి చరణ్ ఫ్యాన్స్ అందరూ ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా చరణ్ బాబు పేరుని ఏ హీరో రాకుండా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేలాగా ఆయన ఎప్పుడు కలకాలం సంతోషంగా ఉండాలి. దానికోసం మా ప్రయత్నం అభిమానులుగా చివరి శ్వాస వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన మంచి పేరు గుర్తింపు చేస్తామని మీ అందరూ తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసే ఇంద్రాకి దీనికి ముఖ్య అతిథి వచ్చిన గంగాధర్ అనే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయవాడ ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ, విజయవాడ నుంచి వచ్చిన మోసన్కి, శివచర్యకి, బిజీ షెడ్యూల్లో కూడా వచ్చిన వినోదానికి, కొన్ని బిజీ షెడ్యూల్లో స్వామినాయుడు గారు రాలేకపోయారు. ఆయన కూడా తొందరగా తీసుకొచ్చి మీ సమస్యలు మళ్ళీ ఇంకో క్వశ్చన్ చేస్తాను. ఈ కార్యక్రమాన్ని చెప్పండి చంద్ర గారి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు అనుకుంటాను. ఇలానే రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో మేము ముందు చాలా మంచి ఫలితాలని అందజేస్తామని మొత్తం చంద్రబాబు పుట్టినరోజు తరఫున ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇప్పటి నుంచి ఎప్పుడు ఇలాంటి చిన్నపిల్లల మధ్యలో ఎవరైనా వృద్ధులు ఎవరైనా అనాథాలు ఉంటే ఆత్మలు ఇలాంటి పుట్టినరోజు చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక హీరో అభిమాని అంటే ఫస్ట్ షో సినిమా చూసి వెళ్ళిపోకుండా సమాజ సేవలో పాల్పంచుకోవాలి అని ఒక విధమైన భావాన్ని ఫ్యాన్స్లో స్టార్ట్ చేసిన చిరంజీవి గారి అభిమానులు అని మేము చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. అండ్ రామ్ చరణ్ లాంటి బర్త్డే సిరీస్ పెట్టుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ the work of mega fans here, Yatinda and Gangadhar and every fan who has come out here. Thank you very much. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా హితేంద్ర గారు, గంగాధర్ గారు ఇక్కడికి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సో కొంచెం
మిగతా వచ్చిన అభిమానులు కూడా ఎల్లప్పుడు ఇలానే వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఎవ్రీ ఈవెంట్కి అందరం కలిసికట్టుగా ఉండబోతున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేస్తాము. సో అభిమానులు అంటే కేవలం సినిమాలు, పాసులు ఇవే కాదు, కార్యక్రమాలు, చారిటీ ఇవన్నీ చేస్తేనే మెగా అభిమానులు అనే పేరు వచ్చింది. అది ఎప్పుడు కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ ఐ విష్ రామ్ చరణ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ డిజైర్ సొసైటీకి మనం ఈ రోజున రావడం రామ్ చరణ్ యువత రామ్ చరణ్ యువత అండ్ రామ్ చరణ్ ఎఫ్సీకి యువసేన మెగా ఫ్యాన్స్ అందరూ రావడం ఉన్నది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ ఈ పిల్లల్ని చూస్తూ నిజంగా కొంత బాధ అనేది ఉంది, కానీ వాళ్ళ మొక్కలో ఉన్న ఆనందం చూసిన తర్వాత మేము ఇంకా వీళ్ళకి ఎక్కువ ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలుగుతాం, మన హయ్యర్ పీపుల్కి చెప్పి, మన పైన వాళ్ళు చెప్పి దీన్ని ఈ సొసైటీకి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నది కూడా దాని విషయంలో కూడా ఆలోచించాలనే ఉద్దేశంతో కూడా నేను ముందు తీసుకెళ్తాను. అలాగే ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన వ్యక్తిగా నాకు ఈశ్వరయ్య గారు నాకు కనిపించారు. ఆయన నేను పొద్దున్నే వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ ఈ సొసైటీకి వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తానా అన్న ఆయన అన్న మాటలు చెప్తుంటే నాకు ఇంట్లో చూపించకూడదు. ఎందుకంటే ఈ సొసైటీ అన్నది ఇంత వృద్ధి చెందుతుందని కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క సర్వీస్ అనేది దీంట్లో కనిపిస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కానీ, ఒక డైనింగ్ హాల్ కానీ, ఆఫీస్ రూమ్ కానీ చూస్తుంటే ఎంత శుభ్రంగా ఉందంటే ఈ మన ఇళ్లలో కూడా ఎంత శుభ్రంగా కనిపిస్తుందా అన్న ఫీల్ వస్తుంది. నిజంగా ఈ సొసైటీని ఇంత బాగా కాపాడుతున్నట్టు ఈశ్వరయ్య గారు నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇక ముందు కూడా మేము మా మెగా ఫ్యామిలీ నుంచి మా రామ్ చరణ్ ఫ్యాన్స్ తరఫున కూడా మేము మాకు వీలైనంతప్పుడు కూడా మేము వచ్చి ఇక్కడ ఈ పిల్ల పాపలతో మేము ఇక్కడ వచ్చి మేము సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నాను. అలాగే ఇదే విధంగా సిద్దిపేటలో ఒక ఆగస్టు 22న మేము అన్నయ్య గారి బర్త్డేకి మేము ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అక్కడ కూడా ప్రతి ఒక్కరు మెడికల్ కిట్లు సర్వీస్ చేసి మెగా ఫ్యామిలీ అనే వాళ్ళు ఒక సినిమా చూసి వెళ్ళిపోయేంటి అభిమానులు కాదని మా అభిమానులు చెప్పారు. అది 100% నిజమని చెప్పడం కోసం నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి రాజు తేజు వీళ్ళంతా చేసిన కార్యక్రమానికి నన్ను కూడా రమ్మని ఎల్లో ఒక మంచిగా నన్ను కలుపుకొని ఎదురికి వెళ్తున్నాను. వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా థ్యాంక్స్ సిద్ధేంద్ర అండ్ టీమ్. నిజంగా ఇటువంటి కార్యక్రమాలు చరణ్ బాబు కార్యక్రమం ఏ మూల జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా, ఎక్కడ జరిగినా కంపల్సరీ మేము దానికి అటెండ్ అవుతామని చెప్తున్నాం. స్వామినాయుడు గారు పాప అనుకోని కారణాలు రాలేకపోయారు. ఆయన అయ్యాల రేపు 27కి చాలా పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంప్ మన బ్లడ్ బ్యాంకులు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అభిమానులందరికీ వారందరికీ కూడా మనం ఒకరికి ఒకరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక రామ్ చరణ్ బర్త్డేని అత్యంత గొప్పగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన అభిమానులకి, ఈ డిజైన్ సొసైటీకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.